ఉచిత బ్రాహ్మణ వివాహ సేవలు స్టార్ట్ చేయడం జరుగుతోంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కుంభరాశి వారికి సూర్యుడు యోగిస్తున్నారు, బుధుడు యోగిస్తున్నారు. 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. నవగ్రహ టెంపుల్ వెళ్ళండి, నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. మంగళవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయండి, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటే ఉంటుంది. సూర్యుడు ఇక్కడ సప్తమ స్థానంలో ఉన్నారు, బుధుడు సప్తమ స్థానంలో ఉన్నారు, పాజిటివ్ గా అయితే ఉంటది. ఆదివారం రోజు, శుక్రవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటది. కుంభరాశి వారికి లగ్నాధిపతి అయిన శని 2వ భావంలో ఉన్నారు. గురు యొక్క దృష్టి 2వ భావం మీద ఉన్నది. కుటుంబ పరంగా సమస్యలు అయితే ఉంటాయి, ధనపరంగా సమస్యలు అయితే ఉంటాయి. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తోంది, చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటది. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. నారాయణ కవచం చదువుకోండి, శత్రువుల నుంచి విజయత సాధిస్తారు. కోర్టు కేసు విషయాల్లో వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. కోర్టు కేసు విషయాల్లో పాజిటివ్ డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటది. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, పాజిటివ్ డెవలప్మెంట్స్ వస్తాయి. సప్తమంలో రవి, సింహరాశికి అధిపతి అయిన రవి సింహరాశిలో ఉండటము, అలాగే బుధుడు కూడా చాలా బలంగా ఉంటారు సింహరాశిలో. బుధుడు, సూర్యుడు చాలా మంచి మిత్రుడు, దాని మూలంగా పాజిటివ్ డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటది. బిజినెస్ పరంగా అలాగే మ్యారేజ్ పరంగా పాజిటివ్ డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటది. సింహరాశిలో పెరిగిన సూర్యుడు సింహరాశిలో ఉండటం మూలంగా మీకు పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటది. సోషల్ సర్కిల్ పెరిగే అవకాశం అయితే ఉంటది. చాలా సంతోషంగా అయితే ఉంటారు. కెరియర్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది, చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. దశమాధిపతి అయిన కుజుడు ఇక్కడ మిథున రాశిలో ఉన్నారు. అంత పాజిటివ్ డెవలప్మెంట్స్ అయితే రాదు, చాలా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి, సమస్యలు అధికమయ్యే అవకాశం అయితే ఉంటది. కుంభరాశి వారికి చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.